హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో తయారు చేసుకునే క్రిస్పీ మినపట్టు. మినపట్టు ఎక్కువగా మా వైపు ఫేమస్ అండి, అంటే ఆంధ్ర సైడ్ అనమాట. మినపట్టు ఖచ్చితంగా హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. అక్కడ క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా హెల్దీ కూడా. సో ఈ హెల్దీ రెసిపీని నేను ఇక్కడ 2 చట్నీలతో సర్వ్ చేస్తున్నాను, అల్లం పచ్చడి అలాగే పల్లీల చట్నీ. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు, ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మినప దోశ కాబట్టి మీరు తీసుకున్న కప్పుని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందులో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేయడం వల్ల ఈ మినపట్టు రుచిగా భలే బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. నిండుగా నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన ఈ పప్పుని మీరు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు అనమాట. కొంచెం గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఇది పొడి బియ్యపిండి అండి, మార్కెట్లో కొన్నది. ఇప్పుడు 1/2 కప్పు వేసి అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి. చేత్తో కలిపితేనే మనకి ఈ పిండి అనేది బాగా కలుస్తుంది అనమాట. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అట్లు. చూసారు కదా, మనకి చూస్తుంటే ఇడ్లీ పిండి మాదిరిగా ఉంది కన్సిస్టెన్సీ. ఇక్కడ అప్రాక్సిమేట్గా నాకు 1/2 కప్పు వరకే నీళ్లు పట్టినాయండి, మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇప్పుడు మనం మసాలా కోసం 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1/2 అంగుళం అల్లం ముక్క, అలాగే గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. చక్కగా చాప్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. చాపర్లో అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అట్లు పోసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో అట్ల పైన వేడి చేసి, వేడైన తర్వాత కొంచెం నీళ్లు చీలకరించి తుడిచేసేయాలన్నమాట. అప్పుడు హీట్ మనకి కరెక్ట్గా ఉంటుంది. ఈ లోపుగా మనం పిండిని ఒకసారి కలుపుకొని 2 గరిటెల వరకు పిండి వేసుకొని కొంచెం మందంగానే ఈ అట్లని స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలి. దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసేయాలి. చాలా బాగుంటుందన్నమాట. నెయ్యితో కానీ నూనెతో కానీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ అట్లు వేగడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఒక 2 నిమిషాలు పట్టచ్చు. మంచి కలర్ మారిన తర్వాత కావాలంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు, లేదంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ మన ట్రెడిషనల్ మినపట్లు మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను అల్లం చట్నీ, పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ హెల్దీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్.